రూపాయలు 500 రూపాయల నోట్లపై వస్తున్న పుకార్లకు ఆర్బీఐ పులి స్టాప్ పెట్టింది. 100 రూపాయలు 500 రూపాయల నోట్లలో మార్పులు తెస్తున్న ఆర్బీఐ పాత నోట్లను రద్దు చేయడం లేదని ప్రకటించింది. వినియోగదారుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఎప్పటిలాగే పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు నగదు చాలా ముఖ్యం. కరెన్సీలో 100 రూపాయలు 500 రూపాయల నోట్లు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. మార్కెట్లో ఉన్న ఈ కరెన్సీ నోట్లు చాలా కాలంగా చెలామణిలో ఉండడంతో కొన్ని చినిగిపోవడం, రంగు పోవడం, ఫీచర్లు సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ క్రమంలో 100 రూపాయల నోట్లలో కొన్ని మార్పులు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. పాత డిజైన్లోనే ప్రింటులో నాణ్యత, ఇంకు ఎక్కువ కాలం ఉంచడం, సెక్యూరిటీ థ్రెడ్ను మరింత క్వాలిటీతో తేనున్నారు. కొత్త మార్పులతో నోట్లు అసలైనవా, నకిలీవా అని తెలుసుకోవడం ఈజీ అవుతుంది. 500 రూపాయల నోట్లలో స్వల్పంగా, డిజైన్లో స్వల్ప మార్పులు రానున్నాయి. అంటే కలర్ మరింత స్పష్టంగా కనిపించేలా మైక్రో ప్రింటింగ్ చేయనున్నారు. పాత, కొత్త నోట్లు ఏటీఎంలు, బ్యాంకులలో ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తాయి. ప్రజా సంక్షేమం, కరెన్సీ భద్రత కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది.